నన్ను నమ్మించడానికి ఎంతమందిని తీసుకొచ్చావు, ఎన్ని అబద్ధాలు చెప్పిస్తావు? ఆ రోజు కోర్టులో వ్యభిచారణగా శిక్ష పడి ఫైన్ కడుతుంటే నా కళ్ళారా చూశాను. ఇప్పుడు జడ్జిని తీసుకొచ్చి అమృత ఏ తప్పు చేయలేదని సంజయ్కి చెప్పిస్తావా? ఆ రోజు నువ్వు ఊరొచ్చి అమృత ఎవరో నాకు తెలీదు, నాకేం సంబంధం లేదన్నావు. నేను ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి సంసారం చేస్తున్నారు. అది అబద్ధమని ఎవరిని తీసుకొచ్చి రుజువు చేస్తావు? హైదరాబాద్లో అడుగుపెట్టిన మొదటి రోజే దానికోసం నువ్వు నీ స్నేహితులు నడి బజార్లో కుక్కల్లాగా కొట్టుకుంటుంటే కళ్ళారు చూసి తరించిపోయినాయా? అదంతా అబద్ధం, ఊరికినే సరదాగా కొట్టుకుంటున్నావు అని వెళ్ళి నీ స్నేహితులను పిలిపించి నిరూపిస్తావా? ఏంటయ్యా నువ్వు నిరూపించేది? అది నువ్వు కలిసి ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తారు? నిజం తెలుసుకోలేనంత అమాయకుడు కాదు. అయినా దాని విషయంలో ఒకళ్ళు చెప్తే నమ్మే పరిస్థితి ఎప్పుడో పోయింది, పోగొట్టుకున్నారు కూడా. అసలు ఏంటండి మీరు ఇంత మొండిగా మూర్ఖంగా మాట్లాడితే ఎలా? ఆవేశంతో కాదండి, ఒక తండ్రిగా మనసుతో ఒక్కసారి ఆలోచించండి. మీరింత కోపంతో తనను అసహించుకుంటున్నారు, కానీ అమృత మిమ్మల్నే దేవుడిగా గుండెల్లో గుడిగట్టుకుని పూజిస్తుందండి. నాన్న నాన్న అంటూ మీకోసం, మీ ప్రేమ కోసం ముళ్ళకంప మీద నిలబడి నరకం అనుభవిస్తూ కష్టపడుతుందండి. కానీ మీరు మనసులో అపార్థాలు పెంచుకొని వాటినే తలుచుకుంటూ మీ కూతుర్ని మీరే దూరం చేసుకుంటున్నారు. ఆమె కన్నీళ్లను చూసి కరిగిపోయే మనసు మీకుందో లేదో, కానీ ఏదో ఒకరోజు ఆ దేవుడు కరుణించి మీ మనసు మారుస్తాడు. ఆ రోజు మీ కూతురు గొప్పతనం మీకు తెలుస్తుంది. అయ్యో ఎంత తప్పు చేశానా అని, ఎంతగా అపార్థం చేసుకున్నానని కుమిలిపోయే రోజు వస్తుంది. ఈ రోజు నేను చెప్తున్నాను, అదెంతో దూరంలో లేదు. ఓహో అలాగా? అయితే నేను చెప్తాను విను. ఆ రోజు నువ్వు అమృతయే కాదు, ఆ దేవుడే దిగి వచ్చి అది ఏ తప్పు చేయలేదని చెప్పినా నేను నమ్మను. గుర్తుంచుకో. ఇంకెప్పుడైనా దాని గురించి నా దగ్గరకు వచ్చి సంజయ్కి చెప్పడానికి ప్రయత్నించుకో. మీకు మనసు లేదు అంకుల్. ఆ దేవుడు మీకు గుండెనివ్వలేదు, బండనిచ్చాడు. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అమ్మ నాన్న కళ్ళ ముందు కనపడుతుంటే పిలవకూడదు, ఎవరికి చెప్పుకోకూడదని అమృతతో దేవుడి ముందు ప్రమాణం చేయించుకున్నారే, ఎంత దారుణం. కనీసం తన గోడును కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తన గొంతు నొక్కేశారు. కానీ నేను మాత్రం మిమ్మల్ని వదలను. అమృతని మీరు అర్థం చేసుకునే వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. మీరు ఎక్కడ కనిపించినా అమృత ఏ తప్పు చేయలేదని నేను చెప్తూనే ఉంటాను. మీరు మారే వరకు నేను వదలను. దానికోసం నేను ఏదైనా చేస్తాను. గుర్తుపెట్టుకోండి. అదే పనికి మాలింది అనుకున్నాను. వీడు కూడా అలాగే తగలడ్డాడు. ఇద్దరు కలిసి నా ప్రాణం తీస్తున్నారు. చిచ్చి, ఎక్కడికి వెళ్ళిన దీని గొడవ మాత్రం నన్ను వదలటం లేదు. తెల్లవారేసరికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. ఈ వికాస్ అంటే ఏంటో నీకు రేపు తెలుస్తుంది. బాయ్. తెల్లవారుగానే ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి అన్నాడు. అసలు వికాస్ ఏం చేయబోతున్నాడు? అసత్యం అప్రతిష్టంతే జగదాహు అనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తు అసత్యమని
ఆధారం లేనిదని, నియామకులు ఎవరూ దీనికి లేరని, సంగమాభిలాష చేతనే ఉత్పన్నమైన దీనికి కామం తప్ప వేరొకటి కారణం కాదని దుర్మార్గులైన వారు అంటూ ఉంటారు. నష్టాత్ములు, అల్పబుద్ధులు అయిన ఆసుర స్వభావం కలిగిన వాళ్ళు ఈ అభిప్రాయాలనే అనుసరించి అధికాలు, జగద్వినాశకరాలు అయిన ఘోర కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు. చింతామపరిమేయాంచ ప్రళయాంతాం పాశ్రితాః కామోపభోగపరమాః యతావతీతి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధసంచయాత్. ఆశాపాశాలకు బద్ధుడై కామక్రోధాలతో కట్టబడి ఇంద్రియ భోగాల కోసం అధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించాలని ప్రయత్నిస్తాడు. తాతయ్య, అమృత, ఈ టైంలో వచ్చావేమిటమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది? తాతయ్య, వికాస్ ఉదయం నా దగ్గరికి వచ్చి చాలా సీరియస్ గా మాట్లాడి వెళ్ళాడు తాతయ్య. ఏమని మాట్లాడాడు? ఏదో ప్లాన్ చేస్తున్నాను, తెల్లవారితే నువ్వు ప్రాబ్లమ్స్ లో పడతావు, నువ్వే కాదు మీ అమ్మ నాన్నకు కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాను, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అంటూ బెదిరించాడు తాతయ్య. నేనేం సమాధానం చెప్పకపోయేసరికి సీరియస్ గా వెళ్ళిపోయాడు. వాడేదో చేస్తాడని భయపడుతున్నావా? వాడికే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరికీ నువ్వు భయపడాల్సిన పని లేదు. మా వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, వికాస్ గురించి ఇంకా బాగా తెలుసు. మీ అమ్మా నాన్న గురించి వాడు చాలా సీరియస్గా తిరుగుతున్నాడు. ఆ విషయం చెప్పి నాతో కూడా గొడవ పడ్డాడు. నిన్ను ఎలాగైనా మీ అమ్మా నాన్నకు అప్పగించి అవుట్ హౌస్ నుంచి నిన్ను బయటికి పంపించాలని వాడి ప్లాన్. నీకు ఇప్పుడే మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలని లేదు కదమ్మా. సాగర్తో నువ్వు లేచిపోయావని నీ మీద పడ్డ మచ్చ మాసిపోవాలి. మీ తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవాలి. నా కూతురు ఏ తప్పు చేయలేదని సంతోషంగా మీ నాన్న నీ దగ్గరికి రావాలి. అదేకా నువ్వు కోరుకునేది? నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి, నువ్వేం భయపడద్దు. నీకు తాతయ్య ఉన్నాడు. వాడు అనుకున్నట్టుగా నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. వాడు ఎన్ని ప్లాన్లు వేసినా నిన్ను అవుట్ హౌస్లోంచి బయటికి పంపించలేడు. సరేనా? అలాగే తాతయ్య. వెళ్ళు, ప్రశాంతంగా పడుకో. వెళ్ళు. అలాగే తాతయ్య.
అమృత, తెల్లవారాక నువ్వు ఫినిష్. పేపర్. కాఫీ తీసుకోండి. ఇదిగోరా. ఏమండి, అమృత చచ్చిపోయిందా? అమృత చచ్చిపోయినట్టు శ్రద్ధాంజలి ఫోటో వచ్చిందండి. ఇది శ్రద్ధాంజలి ఫోటో కాదు. కొంచెం శ్రద్ధగా చదువు, ఏంటో తెలుస్తుంది. పైన తెలిపిన ఫోటోలోని అమ్మాయి అమృత. ఆమె తల్లిదండ్రులు కనిపించుటలేదు. ఆచూకీ తెలిసిన వాళ్ళు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయగలరు. ఇట్లు మీ శ్రేయోభిలాషి 9347949464. ఇప్పుడు అర్థమైందా? ఏంటండి, నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, ఎలుకను బయటికి రప్పించాలి అంటే కన్నంలో పొగ పెట్టాలి. ఇది కూడా ఆ టైపే. నేను నాన్న కలిసి అమృత తల్లిదండ్రులను బయటికి తీసుకురావడానికి వేసిన ప్లాన్ ఇది. అమృత వాళ్ళ అమ్మా నాన్న అడ్రస్ దొరకలేదు కాబట్టే ఇలా ప్లాన్ చేశామన్నమాట. మనం ఇచ్చిన ఈ పేపర్ ప్రకటన వల్ల అమృతకి సంబంధించిన బంధువులు, స్నేహితులు, ఊరి వాళ్ళు, ఇరుగు పొరుగు ఎవరో ఒకరు చూస్తే ఏంటిది అని ఆశ్చర్యపోయి వెంటనే ఫోన్ చేయడం కానీ, లేదంటే అమృత అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పడానికి కానీ ప్రయత్నిస్తారు. ఒకవేళ ఈ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసి ఈ అమ్మాయి అమృత అండి, వాళ్ళ అమ్మా నాన్న పలానా చోటున్నారు, వాళ్ళు మాకు తెలుసు అన్నారనుకో చాలు. మన అదృష్టం ఇంకా బాగుండి ఆ కృష్ణమూర్తే డైరెక్ట్గా పేపర్ ప్రకటన చూశాడనుకో, అమృత ఎందుకు ఇలా చేసింది అని కోపంతో తిట్టడానికైనా ఫోన్ చేస్తాడు. అప్పుడు మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. మరైతే ఈ ఫోన్ నెంబరు? ఈ నెంబర్ మనది కాదు. మన నెంబర్ ఇస్తే దొరికిపోతామని వాళ్ళ అమ్మా నాన్నలు పట్టుకోవడానికి కొత్త నెంబర్ తీసుకున్నాను. అమ్మో, ఎన్ని తెలివితేటలు! ఇది మామూలు ప్లాన్ కాదు మమ్మీ. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఆ అమృతని ఇంట్లోంచి పంపించవచ్చు. రెండోది, తాతయ్య ఛాలెంజ్ చేసి అమృతే ఇంటి కోడలు అన్నాడుగా, ఇంకెప్పుడు అలా మాట్లాడకుండా ఆయన నోరు మూయించవచ్చు. అది బాను ప్లాన్. ఎలా ఉంది? పరమ దరిద్రంగా ఉంది.
ఏమిట్రా ఈ పని? ఇలా చేయడానికి నీ మనస్సు ఎలా వచ్చిందిరా? మా మనస్సు సంగతి వదిలేయండి, మీ మనసుకు ఎలా ఉంది? అయ్యో నా మనవరాలు, నా 5 కోట్లకు వారసురాలు, నా ఇంటికి కాబోయే కోడల ఫోటో పేపర్కి వచ్చిందేంటా అని మనసు గిలగిలా కొట్టుకుంటుందా? మీరు చేసిన అవమానాల ఎఫెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది, చూసారా? చూడండి తాతయ్య, అమృత ముందు నన్ను చెప్ప మీద కొట్టి అవమానించారే, ఆ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయా మీకు? మీరు పరాయి వాళ్ళు, అమృత నా సొంత మనిషి, అవసరమైతే నా ఆస్తి మొత్తం అమృత పేరు మీద రాస్తాను అని అనౌన్స్ చేసి వెళ్ళిపోయారే, ఆ బాధ కళ్ళలో కనిపిస్తుందా? చూడండి చూడండి. తాతయ్య మీరు చేస్తుంది తప్పు. రక్త సంబంధాన్ని కాదని ఏ సంబంధం లేని అమ్మాయిని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడతారా అంటే అమృత ఇంటి కోడలుగా వస్తుందని ఛాలెంజ్ చేస్తారా మీరు? ఈ ఇంటికి కోడలుగా రావాలంటే ముందు నేను ఒప్పుకోవాలి, ఆ తర్వాత మా అమ్మా నాన్న. మా అభిప్రాయాలు ఏవి తెలుసుకోకుండా అమృత ఇంటి కోడలు అవుతుందని చెప్పి మమ్మల్ని అవమానించారు. ఆ అవమానం నా కళ్ళల్లో కనిపిస్తుంది, చూసారా? చూడండి. దీనంతటికీ కారణం అమృత, అందుకే దాన్ని ఎలాగైనా బయటికి పంపించాలనే ఈ ప్లాన్ వేశాను. ఛాలెంజ్ చేశారుగా, దానికోసం నేను ఏమైనా చేయగలను. ఓడిపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని పేపర్లో ఫోటో వేయిస్తావా? అమృత తల్లిదండ్రులు ఎక్కడున్నారో వదిలేసాయి. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించావా? ఆలోచించలేదు, నాకు అవసరమూ లేదు. ఈ ఫోటో చూసిన వాళ్ళు అమృత అమ్మా నాన్న పరమ దుర్మార్గులని తిట్టుకుంటారా? ఆడపిల్ల తండ్రికి పరువు ప్రాణం, స్నేహితుల్లో బంధువుల్లో అతని పరువు పోతుంది. ఇదంతా అమృతే చేసిందని పగ పెంచుకునే అవకాశం ఉందిరా. అర్రే, ఫోటో వేసే ముందు ఇవన్నీ ఆలోచించలేదు తాతయ్య. పర్లేదులే, ఇంకోసారి వేసే ముందు మీరు చెప్పినవన్నీ ఆలోచిస్తాను. రే వికాస్,